హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చాలామంది రైతులు ఏంటంటే ఇంటి దగ్గర జాగ ఉన్నా కూడా కూరగాయలు వేసుకోరు ఫ్రెండ్స్, కొని తింటారు. చాలామంది రైతులు ఇంట్లో దగ్గర పల్లెటూళ్ళల్లో ఎక్కువ శాతం పండించుకోరు. మా ఇంటి దగ్గర గుంట జాగ ఉన్నది ఫ్రెండ్స్. గుంట జాగల తోటకూర, వంకాయలు, అలసందకాయలు, దొండకాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దొండ తీగ, ఇది అలసంద తీగ, అలసందకాయలు పెట్టినాం. ఇవి వంకాయలు, అటు సైడ్ ఏమో తోటకూర. చూస్తున్నారు కదా. గుంట జాగ ఫ్రెండ్స్, ఎక్కువ జాగ లేదు మాకు, గుంట జాగ ఉన్నది. చూస్తున్నారు బెండ చెట్లు ఇవన్నీ. నెల రోజులు అయింది పెట్టి. బెండకాయలు ఫ్రెండ్స్, ఈ బెండకాయలు, ఈ బెండకాయలు, ఈ వంకాయలు. ఇంకా ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవేంటి అంటే గోంగూర ఫ్రెండ్స్. ఈ పెద్ద పెద్దగా అయితే చెట్లు గోంగూర చెట్లు, అందుకే ఒక సాలు పెట్టినాను గోంగూర చెట్లు ఫ్రెండ్స్. ఇట్లా ఇంటి దగ్గర కూరగాయలు పెట్టుకోవడం వల్ల మనకు చాలా లాభం ఫ్రెండ్స్. ఎందుకంటే బయట పండించే కూరగాయలు బాగా స్ప్రేలు మందులు కొట్టి విపరీతమైన పెద్ద పెద్ద బలం మందులు కొడతారు. భారీ మందులు కొట్టి తెస్తారు. అవి రుచి ఉండే ఏముండే అంతా అవి మందులు కొట్టినవి టేస్ట్ ఉండే ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గర పండించి నేను ఏం మందులు కొడతాను ఫ్రెండ్స్ ఈ కూరగాయలకు. అవి ఎంత కాస్తే అంతే చాలని చెప్పేసి ఈ కూరగాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర గుంట జాగా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఒక కుటుంబానికి సరిపడ కూరగాయలు వెళ్తాయి ఫ్రెండ్స్ గుంట జాగలు. ఎక్కువ ఎకరాలకు ఎకరాలు అవసరం లేదు, గుంట జాగా చాలు ఫ్రెండ్స్. గుంట జాగ ఇక దొండ దిగ చూడండి ఫ్రెండ్స్. గుంట జాగల ఒక కుటుంబం అంటే 5గురు 6గురికి సరిపడ కూరగాయలు వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఏదో ఒక రకం వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, అలసందకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, తోటకూర ఉన్నాయి. రోజుకొకటి ఫ్రెండ్స్, రోజుకొకటి వెళ్తూ ఉంటాయి. చూడండి పుప్పటి చెట్లు ఉన్నాయి మధ్య మధ్యలో, పుప్పటి చెట్లు పెట్టినాయి. ఇట్లా ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం స్థలంగా మునక్కాయ చెట్టు కూడా పెట్టినాం ఫ్రెండ్స్. ఇక ఈ సంవత్సరం ఆ సంవత్సరం కాస్తుంది, పెద్దగా అయిపోయింది. జామ చెట్లు ఉన్నాయి. గుంట జాగా ఫ్రెండ్స్, ఇదంతా గుంట జాగానే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చెట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ పల్లెటూళ్ళల్లో కూరగాయల చెట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొని తినడం వల్ల మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటంటే విపరీతమైన మందులు కొట్టి స్ప్రేలు కొట్టి తీసుకొస్తారు. మందులు కొట్టండి అవి కాయ. మనం ఏంటంటే ఇంటికాడ దొరికే మేకలేరు, పశువులేరు, ఎట్లేరు వేసుకుంటే మంచిగా కాస్తాయి, తినచ్చు. మనకు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ కూరగాయలు, పండించుకునే కూరగాయలు. ఈ బయట పండించినవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళో మీ మందులు కొట్టుకుంటా తీసుకొస్తారు. అవి తీసుకొచ్చినా మనకు కొన్న 2 రోజులకే కదా మొత్తం వక్కిపోయి మొత్తం మురిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర కూరగాయలు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఏంటంటే కూరగాయలు పెడితే కలుపు తీయాలి, వాటికి ఎప్పుడు గడ్డి తీయాలనుకుంటారు. ఏం కాదు ఫ్రెండ్స్. కొని తినడం కంటే వారానికి ఒక్కసారి కలుపు తీయాలి ఏమో ఫ్రెండ్స్. ఒక 2 గంటలు కష్టపడితే అయిపోతుంది వారానికి. కూరగాయలు మనకి తినడానికి కడుపు నిండి వెళ్తే మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇంతవరకు ఏ మందు కొట్టలేదు ఫ్రెండ్స్, మంచి గాస్తాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతులందరికీ. బాయ్ ఫ్రెండ్స్.